నా పేరు గారపాటి అశోక్, వైరా పట్టణ నివాసిని. వైరా ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా మారింది. దానికి సంబంధించిన 4 గేట్లని 2గా కుదించి 2 గేట్లు మూసేశారు. అదేవిధంగా దాని వెనకాల భాగంలో వర్షం నీళ్లు నిల్వ ఉండి పందులు నివాస యోగ్యంగా ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలని, సెల్ ఫోన్లు దొంగతనం జరిగిందని ప్రతిరోజు పేపర్లు వస్తుంది బస్టాండ్లో, వాటిని అరికట్టాలని, సీసీ కెమెరాలు పెట్టాలని, ఆ ఆర్టీసీ బస్టాండ్ బ్యాక్ సైడు ఆర్టీసీ బస్టాండ్ అని చెప్పేసి ఒక బోర్డు కూడా నిర్మించాలని, ఎంట్రన్స్ నిర్మించాలని, ఈ ఉన్న అవకతవకలుగా ఉన్న ఏదైతే బాగలేని ఉన్నాయో ఆ కట్టుబడులన్నీ చేయాలని, సీసీ రోడ్లు నిర్మించాలని, డ్రైనేజీ కట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా ఇక్కడ ఇది భద్రాచలం నుంచి ఇటు హైదరాబాద్కి వెళ్ళే సెంట్రల్ ప్లేస్ కదా, ఇంత మంచి బస్ స్టాండ్ ఎందుకు? ఇది వైరాలో ఇటు భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి, అశ్వరావుపేట, మదిర, బోనకల్లు, జగ్గైపేట ఇన్ని రహదారులు కలిసిన కూడలి ఈ వైరా బస్టాండ్. ఈ బస్టాండ్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ రోజు మరి చెన్నారెడ్డి గారు ఓపెనింగ్ చేసిన, శంకుస్థాపన చేసిన ఈ బస్టాండ్ని ఇలా నిర్వీర్యం చేయడం సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని కావాల్సినంత పద్ధతుల్లో మౌలిక వసతులు కల్పించాలని నేను కోరుచున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చింది, ఎందుకు చేయలేదు? గతంలో ఉన్న 10 సంవత్సరాల కాలం పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, దీన్ని అభివృద్ధి చేయలేదు. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దానిని సత్వరమే నిధులు శాంక్షన్ చేసి దాన్ని చక్కపరచాలని కోరుచున్నాను.